బ్యాంకు సిబ్బంది వేధింపులతో హైదరాబాద్లో ఓ క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. ఈఎంఐలో కారును కొన్న ఆ డ్రైవర్ ఓలా ఉబెర్ సర్వీసుల్లో కారు నడుపుతున్నాడు. అయితే ఇటీవల బిజినెస్ తగ్గటం, మరోవైపు సమ్మెతో అతడికి ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఈఎంఐ డబ్బులు కట్టలేకపోతున్నాడనే కారణంతో బ్యాంకర్లు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేశారు. దీంతో హై బీపీకి గురైన ఆ డ్రైవర్ ఆసుపత్రికి వెళ్తుండగా మధ్యలో మృతి చెందాడు. దీంతో సహచర క్యాబ్ డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. మరోవైపు ఆ మృతదేహాన్ని తీసుకుని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్లు ఏమంటున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏంటి? మోగి కొద్దిసేపటి క్రితం మృతి చెందినటువంటి తులసి దాస్ మృతదేహాన్ని తీసుకొచ్చి బజాజ్ ఫైనాన్స్ ఎదుట ఆందోళనకు దిగారు క్యాబ్ డ్రైవర్లంతా. ఎవరైతే క్యాబ్ డ్రైవర్ మృతికి కారణంగా భావిస్తున్నారో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు, వాళ్ళ ఒత్తిడి కారణంగానే, వాళ్ళ వేధింపుల కారణంగానే ఈ తులసి దాస్ చనిపోయాడని ఆల్రెడీ సమ్మెలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లంతా కూడా ఉప్పలికి చేరుకున్నారు. బజాజ్ ఫైనాన్స్ ఎదుట వందలాది మంది ఆందోళనకు దిగారు. మృతదేహంతో వీళ్ళంతా బజాజ్ ఫైనాన్స్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలోనే పోలీసులు అడ్డుకోవడం, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ షటర్ ను కూడా మూసివేయడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. వీళ్ళు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు బయట ఇస్తామని చెప్పేసి ర్యాలీగా బయలుదేరుతుండగానే మృతదేహాన్ని అడ్డుకున్నారు. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇందిరా పార్క్ వద్ద ఎవరైతే తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారో వాళ్ళంతా కూడా తులసిదాస్ అనే క్యాబ్ డ్రైవర్ చనిపోయాడని చెప్పేసి గుర్తించి వాళ్ళంతా ఒక్కొక్కరుగా ఉప్పలికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా ఇక్కడ పోగయ్యారు. వీళ్ళంతా మేము మా సమస్యలు, మా న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చండి అని దీక్ష కూర్చున్నటువంటి తరుణంలోనే ఇలాంటి వేధింపులకు మా తోటి క్యాబ్ డ్రైవర్ బలయ్యాడు అనే విషయాన్ని తెలుసుకుని వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితులు దాదాపు ఉద్రిక్తంగానే మారుతున్నాయి. ఎందుకంటే మేము న్యాయం కోసం చేస్తున్నట్టు పోరాటంలో అటు ఓలా కానీ లేకపోతే ఊబర్ కానీ ఇప్పటికీ స్పందించకపోవడం, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో తులసిదాస్ అనే డ్రైవర్ చనిపోయాడు. అయితే ఇలాంటి తులసిదాస్ లాంటి డ్రైవర్లు ఎంతో మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు కూడా మాకు జరిగినా కూడా పట్టించుకోరా అనేటటువంటి ఆవేశం వీళ్ళలో వస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ వాళ్ళంతా కూడా ఈ ఊబర్, ఓలా అనే కంపెనీలు ఉసిగొల్పుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి వీళ్ళను ఎలాగైనా తిరిగి పనిలోకి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఓలా, ఊబర్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలను తమపైకి ఉసిగొల్పుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష దాకా చేరుతుంది. ఎందుకంటే ఇక్కడ దాకా 4 రోజుల సమ్మె 5వ రోజుకు చేరుకొని ఉద్రిక్తంగా మారినటువంటి తరుణంలో ఒకవైపు ఆమరణ నిరాహార దీక్షగా కూడా మారింది. అయితే ఇందులో ఆమరణ అనే పదాన్ని తొలగించి నిరాహార దీక్షగా చేశారు. 5 గంటలకి దాన్ని తీసివేద్దామని కూడా అనుకున్నారు. అలాంటి తరుణంలోనే 3:30కు ఈ ఘటన సిటీలోనే చోటు చేసుకోవడంతో మొత్తంగా వాళ్ళంతా మరింత ఆవేశం రెట్టింపైందని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా ఉదయం గన్ పార్క్ కు వెళ్ళి నివాళులు అర్పిద్దాం అనేటటువంటి తరుణంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కనీసం మాకు అమరులకు నివాళులు అర్పించే అర్హత కూడా లేదా అనేటటువంటి ఆవేశంగానే వీళ్ళంతా ఇందిరా పార్క్ వచ్చి చేరుకున్నటువంటి ఈ తరుణంలోనే దీక్షకు సిద్ధమయ్యారు. దీక్ష తర్వాత కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అలాంటి క్యాబ్ డ్రైవర్లు ఎంతో మంది మేము కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వీళ్ళల్లో ఆవేశంగా ఉన్నారు. మొత్తంగా బజాజ్ ఫైనాన్స్ అయితే ఆందోళనకు దిగారు. వీళ్ళంతా ఒక్కొక్కరిగా చేరుకొని మరి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళంతా ఈ మృతదేహాన్ని, తులసిదాస్ మృతదేహాన్ని తీసుకెళ్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు బయట ఇస్తామని చెప్తున్నారు. మొత్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇటు మేడిపల్లి పిఎస్ కావచ్చు, లేకపోతే ఉప్పల్పల్లి పిఎస్లు భారీ మోహరించి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రవి.